ఎక్కువ ఎండ అవసరం లేదు, ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వడియాల కోసం 1 కప్పు బియ్యం పిండి కొన్నదైనా సరే మీరు ఆడించుకున్నదైనా తీసుకోండి. అలానే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని మరో కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి అరకప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటర్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. మీరు పచ్చిమిర్చి కారంకి బదులుగా ఎర్రకారం వేసుకుంటే డైరెక్ట్గా బాయిల్ చేసుకున్న వాటర్లో వేసుకోవచ్చు. అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకోండి. 2.5 కప్పుల నీళ్లు, అరకప్పు పచ్చిమిర్చి నీళ్లు, మొత్తంగా కప్పు బియ్యం పిండికి 3 కప్పుల నీళ్లు వేసుకుని బాగా మరిగించుకొని తగినంత ఉప్పు, ఇంగు వేసుకొని మరిగించుకున్నాక ముందు సగ్గుబియ్యం పొడి వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఉక్కించుకొని మూత పెట్టుకొని బరువు పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత పిండిని చేతికి తడి చేసుకుంటూ బాగా సాఫ్ట్గా ఒత్తేసుకోండి. తర్వాత చక్రాల గిద్దకి ఆయిల్ అప్లై చేసుకొని కారపూస ప్లేట్ పెట్టుకొని ఒక కవర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ చక్రాల్లాగా ఒత్తేసుకోండి. కవర్ మీద అయితే తొందరగా వచ్చేస్తాయి. సింగిల్ లేయర్ వచ్చేటట్టు చూసుకోండి. ఒత్తుగా వేసుకుంటే ఆరవు. ఫ్యాన్ కింద అయినా వేసుకోవచ్చు. ఎండలో అయితే 1 రోజులోనే ఆరిపోతాయి. బాగా ఎండిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ క్రిస్పీగా ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.